డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనే అత్యంత పెద్ద మేధావిలాగా మాట్లాడే జడా శ్రావణ్ కుమార్ అసలు రంగు ఇప్పుడు ఆయన సోదరుడే బయటపెట్టాడు. అసలు ఆయన లాయరే కాదంటూ ఉన్నాడు. ఆయన కనీసం వకాల్తా వేయటానికి కూడా పనికిరాడు. ఆల్రెడీ ఆయన మీద బార్ కౌన్సిల్లో 2 కంప్లైంట్లు కూడా ఉన్నాయి అనేది వాటిని కూడా ప్రూఫ్స్ని వాటికి కూడా వాటిని బయట పెట్టడం జరుగుతుంది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడిపోయే ఈ జడా శ్రావణ్ కుమారు నేను వాళ్ళ మీద కేసులు వేస్తాను, వీళ్ళను కోర్టులకు లాగుతాను అని చెప్తూ ఆయన ఇప్పుడు కనీసం లాయర్ వృత్తికి కూడా పనికిరాడు అనే విధంగా తయారై కూర్చున్నాడు. ఆ వివరాలు ఏమిటి, ఎలా ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే ముందుగా ఆ ప్రూఫ్స్ ఏమిటి అనేది నా పక్కన వీడియోలో నేను కొంచెం సేపు చూపిస్తాను. పీసీఆర్ ఒకసారి అవి ప్లే చేయండి. ఈ పక్కన వీడియోలో మీకు కనిపిస్తుంది హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి కానీ, అనంతలక్ష్మి అనే మహిళ కానీ ఈయన మీద బార్ కౌన్సిల్లో 2023లోనే కంప్లైంట్లు పెట్టారు. వాళ్ళ దగ్గర మరి డబ్బులే తీసుకున్నాడు, దశకమే తీసుకున్నాడు, లేకపోతే కేసులు వేస్తానని మరి ఏదైనా మరి గోల్మాల్ గోవిందం ఏం చేశాడో కానీ ఆయన మీద బార్ కౌన్సిల్లో కంప్లైంట్ పెట్టారు. అది కూడా ఢిల్లీ బార్ కౌన్సిల్కి కూడా ఒక కంప్లైంట్ ఫార్వర్డ్ కూడా అయిందట. మరి ఇప్పట్లో రేపో ఎల్లుండో మరి జడా శ్రావణ్ కుమార్ ఢిల్లీ వెళ్ళి దాని ముందు హాజరయ్యి మరి ఏం జరుగుతుందో తెలియదు, డిస్క్వాలిఫై అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి అనేది ఆయన సోదరుడు కూడా వేళ్ళబెట్టాడు. ఇక దాంతోపాటుగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి జడా శ్రావణ్ కుమార్ సిఓపిఎన్పి అంటే నాన్ ప్రాక్టీసింగ్ లాయర్గా ఉన్నాడు. మరి ఎందుకు నాన్ ప్రాక్టీసింగ్ అయిపోయాడు అనేది కారణాలు అయితే బయటకి ఏం చెప్పలేదు. కానీ దాంతో ఇప్పుడు ఆయన లాయర్ వృత్తికి పనికిరాడు అని, ఇప్పుడు హైకోర్టులో ఏదైనా వకాల్తా వేయాలంటే మనకు ఒక లాయర్ అవసరం అయితే ఆ లాయర్గా ఈ జడా శ్రావణ్ పనికిరాడు అని. మరి అలాంటి ఈ జడా శ్రావణ్ కుమారు మళ్ళీ చంద్రబాబు నాయుడు మీదనో లేకపోతే లోకేష్ మీదనో యాక్చువల్గా 99 పైసలకి కంపెనీలకి మీరు భూమి ఎలా ఇస్తారండి, కేసులేసి మీ తాట తీస్తాను చూడండి, మిమ్మల్ని మొత్తాన్ని వరుసగా నిలబెడతాను అని ప్రగల్భాలు పలుకుతున్న వ్యక్తి అసలు కేసు వేయటానికే పనికిరాడట. ఇప్పుడు మనలాగానే ఆయన కూడా ఇంకొక లాయర్ని ఎత్తుక్కోవాలి. అంటే ఆ లాయర్కి ఈయన ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చి ఏదైనా చేస్తాడేమో తెలియదు. కానీ గతంలో ఇలాగనే రైల్వే కోడూరు నుంచి ఒక మహిళను తీసుకొచ్చి 4 కోట్ల రూపాయలకి నన్ను మోసం చేశారు, నేను ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ సమాధానం చెప్పాలని చెప్పించి వాళ్ళని భ్రష్టు పట్టించి ఒక పక్కన పడేశాడు. ఆ కేసు ఏమైందో కూడా ఇంతకి తెలియదు. తీరా చూస్తే ఆవిడ తెలుగుదేశం కార్యకర్త అని ఈయన అబద్ధం చెప్పి అందులో అడ్డంగా దొరికిపోయాడు. దాని మీద మనం కుండబద్దలో గతంలో ఒక వీడియో కూడా చేశాం. దాని మీద ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ మహిళని యాక్చువల్గా జరిగింది ఏమిటి అని అంటే ఆవిడ ఈయన పార్టీలో చేరి ఆ రైల్వే కోడూరులో మరి ఎమ్మెల్యేకి ఈవిడ నామినేషన్ వేసింది. ఆ నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. గతంలో వాళ్ళు ఎప్పుడో టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళకి సీట్ వస్తుందని ఆశించారో మరి ఏం చేశారో తెలియదు. కానీ మేము అక్కడ డబ్బులు ఇచ్చాం, ఇక్కడ వీడియోలు తీసాం 4 కోట్ల రూపాయలని, ఆ తర్వాత కాదు మా ఆవిడ తప్పు చెప్పింది అని వాళ్ళ ఆయన మరొక వీడియో రిలీజ్ చేయటం హంగామా జరిగింది. ఒకసారి ఒక ప్రెస్ మీటు ఆ హంగామాతో పోతే ఇంకొకసారి పవన్ కళ్యాణ్ది తీసుకొచ్చి చెప్పుతో కొడతానను ఇంకా ఏదో ఒక మాటలుంటే షూ కూడా పైకి ఎత్తి పట్టుకొని మీరు చెప్పుతో కొడితే నేను షూతో కొట్టొచ్చా అని అదొక హంగామా చేశాడు. ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడు, అప్పుడు మీరందరూ పెట్టేబేడా సర్దుకొని పంచలేగబట్టుకొని లగెత్తటమే అని అందరినీ భయపెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ప్రతి అంశం మీద ప్రెస్ మీట్ పెడతాడు. సరే, ప్రెస్ మీట్ పెట్టడం తప్పేమీ కాదు, అందులో ఉన్న లోతుపాతులు తప్పులు ఏమైనా ఉంటే ఎత్తు చూపించవచ్చు, కాదని అంటం లేదు. తెగేదాకా లాగొద్దని నేను ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ పడుకోనున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటేనే ఆయన వ్యవహార శైలి మొత్తం బయటకు తీయాల్సి వస్తుంది. ఎన్ని శాపశుద్ధులు చెప్పే ఈ వ్యక్తి గతంలో ఏం చేశాడు అని అంటే మరి ఈయన మీద బార్ కౌన్సిల్లో కంప్లైంట్ల దాకా ఎందుకు వెళ్ళింది? ఇంకొకసారి ప్లే చేయండి పీసీఆర్ ఆ కంప్లైంట్ని మరొకసారి చూస్తారు. ఇందులో 2023లో ఒక ఇద్దరు కంప్లైంట్ చేయటం జరిగింది.
ఆ కంప్లైంట్లు దేని కారణానికంటే బహుశా అది ఆర్థిక లావాదేవీల మీదనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడో, లేకపోతే మరి ఏ కేసు విషయంలో డబ్బులన్నింటినీ పెట్టుకొని మరి ఆయన ఏమన్నా చేశాడో తెలియదు. కానీ ఆ వివరాలు అయితే ఇంకా పూర్తిగా మన దాకా రాలేదు. కంప్లైంట్లు అయితే బార్ కౌన్సిల్లో దీంట్లో ఖచ్చితంగా బయటకు వచ్చాయి. అయ్యే మీకు కనపడుతూ ఉన్నాయి. ఈయన మీద కంప్లైంట్ దాకా వెళ్ళింది బార్ కౌన్సిల్లో. ఒక లాయర్ మీద కంప్లైంట్ చేయాలంటే మరి బార్ కౌన్సిల్లోనే చేస్తారు. దాని మీద తగు చర్యలు తీసుకొని వాళ్ళ మీద తగు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి పనికి వస్తారా రారా అనేది కూడా ఫైనల్గా తేలిపోయింది. ఇందులో కనుక జడా శ్రావణ్ కుమార్కి ఢిల్లీలో ఏదైనా ఎదురు దెబ్బ తగిలిందంటే ఈయన కేసు వేయటానికి కూడా పనికిరాడు. అట్లాంటి ఆయన సరే ఈయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు కాబోలు అని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంలో లైట్గా అట్ట మ్యాండేట్ కనపడితే అందరూ ఇక హెలికాప్టర్లు ఎక్కి చెక్ చేయటమే అని ఒకసారి, మాదాపూర్లో కాదు జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ర్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మాదాపూర్లో దాక్కొని ఉంటాం కాదు, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరందరూ ఆంధ్రాకి రండి అని ఒకసారి, ఇలాంటి హల్చల్ చేస్తా మీడియాలో పెద్ద కామెడీ పర్సన్ లాగా తయారైపోయాడు. ఆయన మాట్లాడే మాటల్లో ఏం విషయం ఉంటుంది అని చూడటానికి ఆయన ప్రెస్ మీట్ మొత్తం గంట చూసినా ఆయన మాట్లాడే ఇలాంటి దిక్కుమాలిన మాటలు తప్ప, పడుకొని ఉన్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నారని, నేను తెగేదాకా లాగొద్దని చెప్పాను, లాగితే ఏమైంది, ఇప్పుడు బొక్కబోర్లా పడ్డాడు చంద్రబాబు నాయుడు ఈ కల్తీల నెయ్యి విషయంలో అని ఒకసారి, హెరిటేజ్కి ఇందాపూర్కి ముడిగట్టి బోడిగుండుకి మోకాలికి ముడిగట్టినట్టుగా ఎందుకు అసలు నెయ్యిని సప్లై చేసింది ఈ హెరిటేజే అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా, జగన్మోహన్ రెడ్డి కోసం తన తనువు మొత్తాన్ని సమర్పించేసినోడికి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మరొక రాజకీయ పార్టీ పెట్టిన ఒక అధ్యక్షుడిలాగా మాట్లాడటల్లా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేస్తున్న వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. ఇక అంబటి రాంబాబు విషయానికి వచ్చేటప్పటికి, ఏమమ్మా వంగలపూడి అనిత అని తలకాయ గుండ్రంగా తిప్పి మాట్లాడుతున్నాడు. కానీ గతంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దాష్టికాలు వీటన్నిటికీ మరి ఆ రోజున ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటే, ఆ రోజున ఈయన ప్రశ్నించాడు, బాగానే ఉంది. కాకపోతే ఈరోజు అంటే ఒక గుర్రాన్ని గాడిదని రెండింటినీ ఒకే గాట కట్టేయకూడదన్నట్టు దేని డిఫరెన్షియేషన్ దానికి ఉంది కదా. ఆ రోజు జరిగిన దాష్టికాల్లో ఎన్ని రకాలైన జరిగినాయో అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే, అంబటి రాంబాబు విషయమే తీసుకుందాం. ఎవడు తిట్టమన్నాడు బూతులు? ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు తమాయించుకోవటం చేత కాదు. ఇక ఎదురు కార్యకర్తలు తిడితే దానికి ప్రతిగా అంబటి రాంబాబు తిట్టాడని మరికొన్ని అబద్ధాలు. ఈ రకంగానే వైసీపీ ఎంత పెద్ద గుంటలో పడుతుందో వాళ్ళ తోక పట్టుకుని ఈయన అంతకంటే ముందుగా లోపలికి వెళ్ళిపోయేటట్టున్నాడు. ఈరోజు చూస్తే ఈయన అసలు లాయరే కాదు, లాయర్ ఉతికి కూడా పనికిరాడు, ఈయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి అనే వ్యవహారం అంతా బయటపడుతుంటే ఈయన మనకి చెప్పేది శుద్ధులు. ఇదే ఈరోజు కుండబద్దలు.